అప్పటి ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. దీనికి పర్మిషన్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ నేను ఇంకోటి క్లియర్గా మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు దయచేసి రేవంత్ రెడ్డికి దమ్ములుంటే మెగా కృష్ణారెడ్డికి ఎందుకు మీరు ఇవ్వట్లే? ఎస్, కేసీఆర్కి ఇచ్చిండ్రు, హరీష్ రావుకి ఇచ్చిండ్రు, ఈటెల రాజేందర్కి ఇచ్చిండ్రు, చాలా సంతోషం. అసలు ఇది కట్టింది ఎవరు? గవర్నమెంట్. ఒకసారి చూస్తే తెలంగాణ గవర్నమెంట్, ఓకే, అప్పుడు ఏముండేనండి? బీఆర్ఎస్ ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చిందండి? మెయిల్ ఎవరండి? మెగా కృష్ణ రెడ్డి. మరి సీఎం ఎవరండి? అప్పటి సీఎం ఎవరండి? కేసీఆర్. ఇరిగేషన్ మంత్రి ఎవరండి? హరీష్ రావు. తర్వాత ఎవరండి? ఈటెల రాజేందర్. తర్వాత ఎవరైతే ఇంజనీర్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఆ తర్వాత రజత్ కుమార్. ఈ రజత్ కుమార్ ఎవరు తెలుసా? గుర్తుకొచ్చిందా? నేను పోయి ఆయన ఫామ్ హౌస్ దగ్గర స్పెషల్ స్టోరీ కూడా చేసిన, ఏడికెళ్ళి వచ్చినాయా ఈ భూములని. రజత్ కుమార్, అదే మెగా కృష్ణారెడ్డి రజత్ కుమార్ బిడ్డ పెళ్లికి ఫలక్నామా ప్యాలెస్ బుక్ చేసి ఒక్కొక్క ప్లేటు 20,000 రూపాయల ప్లేటు భోజనాలకు పెళ్లి ఖర్చు మొత్తం కూడా ఈ మెయిల్ కంపెనీ మెగా కృష్ణారెడ్డే భరించిండు. దీని మీద అప్పట్లో సిబిఐ, ఈడీ గుప్పుమన్నది, ఐటీ కూడా గుప్పుమన్నది. తర్వాత సప్పుడేక దుప్పటి కప్పుకొని కూర్చుంది. అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే రజత్ కుమార్కి మెగా కృష్ణారెడ్డి వాళ్ళ రజత్ కుమార్ బిడ్డ పెళ్ళికి, పాపం రజత్ కుమార్ బీదోడు కదా, పాపం ₹1 లేదు, నోట్లో నాలుక లేదు, ఆయనకి జీతం కూడా వస్తలేదు. ఈ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఎగ్గడుతుంది ఈ వీళ్ళకు, ఐఏఎస్లకు. సో అందుకే డబ్బులు లేక భవతి భిక్షాం దేహి అని చెప్పి మెగా కృష్ణారెడ్డిని బీదోడు అడుక్కుంటే, మెగా కృష్ణారెడ్డి వాళ్ళ బిడ్డ పెళ్ళి, ఆడపిల్ల పెళ్ళి చేస్తే పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో పాపము మెగా కృష్ణారెడ్డి ఒకటి కాదు, దానవీర శూర కర్ణుడు ఆయన. 1,000 కాదు, 2,000 కాదు, 20,000 రూపాయలకు సంబంధించినటువంటి ఒక్క ప్లేట్ భోజనాన్ని ఎంతమంది పెళ్ళికి వస్తే అంతమందికి పెట్టించినటువంటి దానవీర శూర కర్ణుడు ఎవరైనా ఉన్నారంటే అది మెగా కృష్ణారెడ్డికే దక్కింది. అది పాపం ఈయన బీదోడు, బికారి, బిచ్చపోడు. సో అందుకనే ఈయనకు పైసలు లేవు కాబట్టి వీళ్ళు పెట్టుకున్నారు. సో 20,000 రూపీస్ పర్ ప్లేట్. ఇది సెన్సేషన్ అయింది. అండ్ పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే, ఆ విషయం బయట పెట్టింది కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారే. అప్పుడు బయట పెట్టింది రెడ్డి గారే, ఇప్పుడు గమ్మున కూర్చుంది రెడ్డి గారే. మరి అప్పుడు బయట పెట్టిన దానికి ఇప్పుడు గమ్మున కూర్చోవడానికి తేడా ఏంటట? ఒకటే తేడా. అప్పుడు ప్రతిపక్షం, ఇప్పుడేమో ప్రభుత్వం, ఇప్పుడేమో ముఖ్యమంత్రి. సో ఇప్పుడు ఇంకా రజత్ కుమార్ తర్వాత ఇంకోరు ఉన్నారు దీంట్లో, స్మితా సబర్వాల్. మరి ప్రజలారా, గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ హయాంలో కాళేశ్వరం కడితే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మెయిల్ కంపెనీ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి వీడియో మీకే అంకితం. ఈ కాళేశ్వరం తరపున ఈ ప్రాజెక్టు ఎవరికి అప్పచెప్పిండు? మెయిల్ కంపెనీ వాడికి, మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పిండు. మెయిల్ ఇప్పుడు ఈ అప్పచెప్పితే కంపెనీ ఫస్ట్ కల్ప్రిట్ ఎవరు? ఫస్ట్ మోసగాడు ఎవరు? ఫస్ట్ దొంగ ఎవరు? ఈ మెగా కృష్ణారెడ్డి. ఎందుకంటే వీళ్ళు దేడ్ దిమాక్ లాగా అర్థం పర్థం లేకుండా కట్టిండ్రు కాబట్టి మేడిగడ్డ కుంగింది, కాళేశ్వరంలో స్కామ్ జరిగింది. సో దీంట్లో 1,00,000 కోట్లు ఈయనకు కూడా కమిషన్ ఎంత పోయిందో ఇక నేను స్పెసిఫికల్గా చెప్పక్కర్లే. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి
కేసీఆర్ గారు అప్పుడు ఉన్నాడు. అప్పుడు కేసీఆర్కి నోటీసులు పోవాలి. ఇక్కడ ఏమైంది, హరీష్ రావుకి పంపిండ్రు, ఈటల రాజేందర్కి పంపిండ్రు, ఇంజనీర్లకు పంపిండ్రు, తర్వాత ఇప్పుడు నిన్న కేసీఆర్ కూడా పంపిండ్రు, స్మితాకు పంపిండ్రు, రజత్ కుమార్ను వదిలేసారు. పంపిన రోజులే తెలియదు, ఎందుకంటే మేనేజ్ చేసినట్టున్నాడు. సో రజత్ కుమారు పంపిండ్రు. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు మెయిన్ దొంగ ఎవడరా నాయన? మెయిన్ దొంగ ఎవరు అంటే మెగా కృష్ణారెడ్డి. ప్రభుత్వాలను చొప్పు చేతుల్లో పెట్టుకొని నడిపిస్తున్నటువంటి ఈ సూపర్ హీరో, జెట్ హీరో, సూపర్ హీరో, తెలంగాణని సర్వనాశనం చేసి సగం తెలంగాణ బ్లాక్ మనీ మొత్తం కూడా మరి ఈ సూపర్ హీరో దగ్గరే పెట్టుకున్నాడు. ప్రాజెక్టుల ద్వారా మన ఊరు మనబడి ఈ మెగా కృష్ణారెడ్డికే కట్టబెట్టిండ్రు, కాళేశ్వరం మెగా కృష్ణారెడ్డికే కట్టబెట్టిండ్రు, ఫార్ములా ఈ రేసు మెగా కృష్ణారెడ్డి పేరెంటల్ దానికే కట్టబెట్టిండ్రు. ఇక మెగా కృష్ణారెడ్డి రెడ్డి 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 తప్ప ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం లేదు. సరే, రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్తా ఉన్నా, కాళేశ్వరం కుంగింది, కాళేశ్వరం స్కామ్ జరిగింది, మెగా కృష్ణారెడ్డి మెయిన్ కల్ప్రిట్ కదా. ఇప్పుడు బ్రిడ్జ్ అట్లిట్లో వంకర పోయింది కదా, మేడిగడ్డ కుంగింది కదా, మరి కుంగినప్పుడు పరలు వాసింది కదా, మరి అంత ఆ కట్టిందవాడు మెగా కృష్ణారెడ్డి. మరి మెగా కృష్ణారెడ్డి కట్టినప్పుడు మీరు మళ్ళా లిఫ్ట్ ఇరిగేషన్ కొడంగల్ ప్రాజెక్టు తీసుకుపోయి మళ్ళీ అదే మెగా కృష్ణారెడ్డికి ఎట్లిస్తావు? పాయింటే కదా లాజికల్గా మాట్లాడితే. ఈయన దొంగ, ఈయన మోసం చేసిండు, ఈయన వల్లనే, ఈయన కంపెనీ వల్ల, మెయిల్ కంపెనీ వల్లనే మెగా కృష్ణారెడ్డి యొక్క ఇంజనీర్ల పనితనం వల్లనే, మెయిల్ కంపెనీ వల్లనే మేడిగడ్డ కుంగినప్పుడు ప్రాజెక్ట్ గవర్నమెంట్ మెగా కృష్ణారెడ్డికి ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ని మెగా కృష్ణారెడ్డి ఫెయిల్ చేసినప్పుడు మరి ఈయనకి ప్రమోషన్ ఎట్లా ఇస్తావు? నువ్వు డిమోషన్ అయ్యాలి కదా. మీరు ఎట్లా మెగా కృష్ణారెడ్డిని బాబు మేడిగడ్డ కుంగింది, మరి మేడిగడ్డ కుంగింది కాబట్టి నాకు కూడా అట్లా కుంగినట్టే కుంగే ఇంకో డ్యామ్ కట్టు, నువ్వు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కొడంగల్లో ఇస్తా నీకు. సో కొడంగల్లో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా నువ్వు కట్టిపడే, నాకు కూడా ఏదో ఒక దగ్గర కుంగాలే. సో ఇంత 30% 40% కమిషన్ నాకు ఎవరికి తెలియకుండా వెనకపోండి పంపి అని చెప్పి మెగా కృష్ణారెడ్డికి ప్రాజెక్ట్ కట్టబెట్టినరా. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమమైనటువంటి మాటలు మాట్లాడతారు. ఇరిగేషన్ మీద నాలెడ్జ్ లేని వ్యక్తి ఇరిగేషన్ మంత్రి అయ్యిండు. సరే, కాళేశ్వరం గురించి మాట్లాడిండు, కాళేశ్వరంలో స్కామ్ జరగలేదని నేను అనట్లేదు ప్రజలారా, బరాబర్ జరిగింది. మరి జరిగినప్పుడు మెగా కృష్ణారెడ్డి అనే ఈ కల్ప్రిట్కి, ఈ వ్యాపారవేత్తకు, రాజకీయ నాయకులను పావుల్లాగా ఆడిస్తున్నటువంటి ఈ మెగా కృష్ణారెడ్డికి నోటీసు పంపించేటువంటి దమ్ములు వీళ్ళకి లేవా అని నేను అడుగుతున్నా. పైగా వీళ్ళకి మెగా కృష్ణారెడ్డికి నోటీసులు పంపించే దమ్ము లేదు, ధైర్యం లేదు అనుకుందాం. పోనీ అట్లీస్ట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిన ప్రాజెక్టుల కన్నా ఈయనను బాయ్కాట్ చేయాలి కదా. మెయిల్ కంపెనీ వాడిని మెగా కృష్ణారెడ్డిని బాయ్కాట్ చేశారే. మెగా కృష్ణారెడ్డి, నీ వల్ల తెలంగాణ స్కామ్ జరిగింది, మేడిగడ్డ కుంగింది, అన్నీ ఏమేమో బాహుబలి మోటార్ అని చెప్పి, ఆ మోటార్ అని చెప్పి, ఈ మోటార్ అని చెప్పి కాళేశ్వరాన్ని ముంచినవు నువ్వు. సో నీ మెయిల్ కంపెనీలో అవకతవకలు జరిగినాయి. సో అందుకే మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నువ్వు కొడంగల్ ప్రాజెక్ట్ అడుగుతావు అని చెప్పి 2-3 మాటలు పట్టుకొని తిట్టేది ఉండే రేవంత్ రెడ్డి. అంటే దీని అర్థమైంది, మీరు కూడా మెగా కృష్ణారెడ్డి చొప్పు చేతుల్లో ఉన్నారు. వాడు సిట్ అంటే సిట్టు, ఫట్ అంటే ఫట్టు, నించో అంటే నించో, కూర్చో అంటే కూర్చో, ఏదంటే అది. తోలుబొమ్మ ఆట ఆడతారు చూసినావా, అట్లా డింగ్ 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 అని చెప్పి తోలుబొమ్మ ఆటలు ఆడుతున్నారు. అంతే కదా అన్న రేవంత్ అన్న. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. అసలు మెయిన్ ఈ పాయింట్ ఎవరు మాట్లాడతలేదేంది? అసలు నోటీసులు కేసీఆర్ కన్నా ముందు రావాల్సింది ఎవరికి? మెగా కృష్ణారెడ్డికి, మెయిల్ కంపెనీకి. ఆ వాటికి నోటీసులు ఇచ్చే దమ్ములు మీకు లేవు. పైగా బాబు నువ్వు అద్భుతంగా వాటిను, వేరే కంపెనీలు తెలంగాణలో ఏం లేవు నాయన, అందుకే నువ్వు ఆంధ్రోడివి, బాగా తెలంగాణ చోళల్లా కాలిఫ్లవర్ పెడతావు. కేసీఆర్ పూర్వీకులు కూడా ఆంధ్ర నుంచే వలస వచ్చారు కాబట్టి, మెగా కృష్ణారెడ్డి కూడా ఆంధ్రోడు కాబట్టి అన్ని ప్రాజెక్టులు తీసుకపోయి తెలుసో తెలియకో కేసీఆర్ మెగా కృష్ణారెడ్డికి మెయిల్ కంపెనీకి కట్టబెట్టిండు. మరి తెలంగాణలో అసలు ఎవరు లేడు, కట్టేటోడు ఎవరు లేడు.
ఆంధ్రాలో ఉన్నారని చెప్పి నువ్వు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఈ మోసం చేసినటువంటి కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగినటువంటి ఎవడైతే కంపెనీ వాడు కట్టిండో మెయిల్ కంపెనీ మెగా కృష్ణారెడ్డి అతనికే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ముంచు నాయన, నువ్వు ముంచితే మేము కూడా ఎట్లాగో గవర్నమెంట్ పోతుంది. అతి త్వరలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. సో జమిలీ ఎన్నికల్లో నెమలికి నేర్పిన నాట్యం ఇది అని పాడుకుంటూ మేము వెళ్ళిపోతాం, తర్వాత ఓడిపోతాం. కానీ వెనకాల మా తరతరాలు తిన్న తరగని చిరునామాలాగా మేము ఆస్తులు కూడబెట్టుకోవాలి. సో లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నీకే అప్పచెప్తున్నా, నువ్వే కరెక్ట్. ఎందుకంటే నెంబర్ 1 దొంగలకే ప్రాజెక్టులు ఇస్తే నెంబర్ 1 పైసలు నెంబర్ 1 స్టార్గా మేము ఎదగచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు, ఎందుకంటే రెడ్డి అనే తోక ఇక్కడ కూడా మెగా కృష్ణారెడ్డికి ఉంది కాబట్టి ఇతను ఇక లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ముంచాలంటే మెయిల్ కంపెనీయే కరెక్టు, నాసి రకం పనులు చేయాలంటే మెయిల్ కంపెనీయే కరెక్టు. అందుకే కాళేశ్వరంకి మేము మెగా కృష్ణారెడ్డికి నోటీసులు పంపించాం. మెగా కృష్ణారెడ్డికి నోటీసులు పంపిస్తే లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మళ్ళీ పంపించినట్టే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు సైలెంట్ అయ్యారు. ఈ విషయం మాట్లాడకుండా ఇక అందరు ఏదేదో మాట్లాడుతున్నారు. మా మీడియా మిత్రులు కూడా అసలు మెగా కృష్ణారెడ్డి గురించే మాట్లాడతారు. మా మీడియా మిత్రులు చాలామంది అసలు కాళేశ్వరం కట్టడానికి ఇచ్చింది ఎవరికయ్యా? మెయిల్ కంపెనీకి. మరి ఆ మెయిల్ కంపెనీ ఊసెత్తలేంది ఎవడు? మెగా కృష్ణారెడ్డి గురించి మాట్లాడేవారు. మరి ఆ పెద్ద మనిషి ఇప్పుడు ఈ మధ్య శాటిలైట్లో ఇన్వెస్ట్మెంట్లు, శాటిలైట్ ఛానల్ కొనుక్కోవడానికి కూడా మరి వెనకాడతలేడట, వెతుకుతున్నాడట. ఏ శాటిలైట్ ఛానల్ బాగుంది, దేంట్లో మయోం రామేశ్వరం అయిపోయింది. బిజినెస్ మ్యాగ్నెట్లు పక్కన ఈ 4th ఎస్టేట్ అనే ఒక మ్యాగ్నెట్ పెట్టుకొని అల్లాడిస్తారు. మళ్ళీ అక్కడ కూడా తోలు బొమ్మలాట. మా మయోం రామేశ్వరరావు సార్ అయిపోయింది శాటిలైట్, మంచిగా సెటిల్ అయిపోయింది. శాటిలైట్ పెట్టుకొని మంచిగా ఉన్నాడు. మరి ఇప్పుడు నెక్స్ట్ శాటిలైట్ ఎవరికి కావాలి? మా మెగా కృష్ణారెడ్డి సార్కి కావాలి. ఎందుకని ఇట్లనో నాలాంటి వాళ్ళు ప్రతిసారి మాట్లాడుతున్నారు కదా. మరి వీళ్ళని తొక్కాలంటే ఏం చేయాలి? నేను కూడా ఒక మీడియాని పెట్టుకొని తోలు బొమ్మల ఆట ఆడొచ్చు అని చెప్పి మెగా కృష్ణారెడ్డి ఫిక్స్ అయిపోయి ఇప్పుడు ఎత్తుకుతున్నట. ఏ ఛానల్ కొనాలి, దేంట్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలి, ఇవన్నీ బాగా కూడా మెగా కృష్ణారెడ్డి వెతుకుతా ఉన్నాడు. మరి ఇప్పుడు ఆలోచించండి ప్రజలారా, ఓవర్ టు రేవంత్ రెడ్డి, ఓవర్ టు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏం చేస్తాడు? వెలిమేల గిరిజన రైతుల భూములు గుంజుకోబట్టే మళ్ళీ ఆ తర్వాత రాఘవ కన్స్ట్రక్షన్స్, నేను మెగా కృష్ణారెడ్డి తర్వాత మెగా కృష్ణారెడ్డి అంటోని నాకు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉంది, నేను ఎలక్షన్కి ఇంత ఫండ్ పెట్టినా, ఇంత బెండ్ అయినా, మళ్ళీ నా డబ్బులు నాకు వెనకకు రావాలంటే ఈ రైతు బంధు పైసలన్నీ కూడా నాకు ట్రాన్స్ఫర్ చేయాలి, నా బిల్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి. సో అందుకే ఈ డబ్బులన్నీ కూడా ఇటు రాఘవ కన్స్ట్రక్షన్స్కి డైవర్ట్ చేయండి. దీంతో పాటు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో మెయిల్ కంపెనీతో పాటు రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే నా కంపెనీ కూడా భాగస్వామ్యం పంచుకోవాలని చెప్పి దాని చెరుసగం మంచిండు మా రేవంత్ అన్న. ఒకటేమో రాఘవ కన్స్ట్రక్షన్స్కు, ఇంకోటేమో ఆ మెయిల్ కంపెనీ మెగా కృష్ణారెడ్డి గారికి. సో మీరు చూడండి, మరి ఇక ముఖ్యమంత్రి అయితే బెటర్ కదా మరి మెగా కృష్ణారెడ్డి. నేను చాలాసార్లు చెప్పిన, మరి నీకు అంత దమ్ములు ఉంటే తెలంగాణను దోచుక తింటున్నావు, అటు ఆంధ్రాను దోచుక తిన్నారు, ఇటు తెలంగాణను దోచుక తిన్నారు. అన్ని పార్టీలను, ఇటు బీజేపీని, ఇటు కాంగ్రెస్ని, ఇటు బీఆర్ఎస్ని అన్ని చొప్పు చెత్తలో పెట్టుకొని ప్రాజెక్టులు నాకే, కమిషన్లు మీకే అని చెప్పి బిజినెస్ మ్యాన్లు ఎరవేసి పైసలు సంపాదించుకుంటున్నటువంటి ఈ తరుణంలో మరి మెగా కృష్ణారెడ్డినే తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయి. ఆ 30-40% కమిషన్ ఏదో ఆ బ్లాక్ మనీ నా తెలంగాణ ప్రజలకు రాసిమ్మని, స్కూళ్ళు కట్టమని, బిల్డింగ్లు కట్టమని, నీకు ఏ ప్రాజెక్ట్ కావాలంటే ఆ ప్రాజెక్టు తీసుకో, కానీ ముఖ్యమంత్రి వై తీసుకో. ఎందుకంటే ముఖ్యమంత్రి కన్నా కూడా ఈ మెగా కృష్ణారెడ్డి హీరో ఉన్నాడు కదా, మిగతా పార్టీ నాయకుల కన్నా మెగా కృష్ణారెడ్డి హీరో ఉన్నాడు కదా. మరి ఇంతమందిని మేనేజ్ చేస్తుండ అంటే మరి అతని పొగడక తప్పదు మెగా కృష్ణారెడ్డిని. మరి అందుకే మెగా కృష్ణారెడ్డి శాటిలైట్ల ఛానల్ కొనడం కాదు, ఒక పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వండి. మీరు ఏదైతే రాజకీయ నాయకులకు 30-40% కుక్క బిస్కెట్లు ఎరేస్తున్నారు చూసిరా, ఆ కుక్క బిస్కెట్లు ఎరేస్తున్నారు, వాళ్ళేమో జేబులో పెట్టుకొని దాక్కుంటున్నారు, జేబులో పెట్టుకొని వాళ్ళు బ్లాక్ మనీ కూడబెట్టుకుంటున్నారు. మీరు ఆ 30-40% కమిషన్లు సోకాల్డ్ పార్టీ రాజకీయ నాయకులకు ఇచ్చే బదులు ఆ 30-40% కమిషన్ మా తెలంగాణ ప్రజలకి రాసివ్వండి. 30-40%తో తెలంగాణ ముందరికి వెళ్ళిపోతుంది. మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెడతాం, కాంట్రాక్ట్లు మీరే తీసుకోండి, మాకెందుకు, మాకు హాస్పిటల్ బాగుంటే బెటరు, మాకు రోడ్లు బాగుండాలి, హాస్పిటల్ బాగుండాలి, అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి, ఈ అమెరికా తర్వాత అమెరికా లక్కు ఉండాలి, కావాలంటే అద్దాల మందిరాలు మొత్తం కట్టుకో,
ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి అన్ని తీసుకొని కట్టేసుకో. కానీ మా తెలంగాణ ప్రజలకు 40% ఇస్తావో 50% షేర్ ఇస్తావో ఇచ్చేసి ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా మెగా కృష్ణారెడ్డికి చెప్తున్నా, బంపర్ ఆఫర్ ఇది. కావాలంటే మెగా కృష్ణారెడ్డి కోసం నేను పాదయాత్ర చేస్తా. మెగా కృష్ణారెడ్డికి ఓటేసి గెలిపియండి అని ఏకగ్రీవంగా అండి. మెగా కృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తెలంగాణ మొత్తం ప్రాజెక్టులు మీరే తీసుకోండి, 40% డీలు మా తెలంగాణ ప్రజలకి రాసియండి, కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ హాస్పిటల్ కట్టండి, కార్పొరేట్ స్థాయి డాక్టర్లను పెట్టండి, ఉచిత విద్య ఉచిత వైద్యం, కార్పొరేట్ స్థాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టండి. మేము ఇక రోడ్లు లైట్లు ఏది పడితే అది పెట్టండి. మీరు ఇక 30-40 షేరు మీరు ఆ రేవంత్ రెడ్డి గారికో లేకపోతే గత ప్రభుత్వ నాయకులకో